ఈ లోకములో క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ లోకములో జాగ్రత్తగా కడు భద్రము కలిగి ఎప్పుడు కూడా జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ లోకములో ఉన్న పరిస్థితులు, లోకములో ఉన్న ప్రభావాలు, లోకములో ఉన్న కార్యకలాపాలు ఇవన్నీ కూడా మన చుట్టూనే ఉంటున్నాయి. మన చుట్టూ ఉంటున్నప్పుడు, మనము లోకములో ఉన్నప్పుడు అన్ని ప్రభావాలు కూడా మన మీదే పడుతూ ఉంటాయి. నష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమైన, దుఃఖమైన, అవమానమైన, కన్నీళ్ళైనా ఇవన్నీ కూడా మన జీవితంలో అవి పడినప్పుడు ప్రతివారు అంటున్న మాట ఏమిటంటే, నేను సహించలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నాకే ఎందుకు రావాలి, నా కుటుంబానికి ఎందుకు ఇంత శ్రమ, కష్టం, శోధన అని చాలామంది ఆ విధంగా ఎన్నోసార్లు మాట్లాడుతూ కృంగిపోతూ కృషించిపోతూ ఉంటారు. అయితే బైబిలు గ్రంథములో ప్రతి దానికి కూడా సమాధానం తప్పనిసరిగా దేవుడు ఇవ్వగలుగుతూ ఉన్నాడు. ఆయన దగ్గర లేని సమాధానం అంటూ ఈ యొక్క ప్రకృతిలో, ఈ యొక్క భూ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, రాదు అని మనము గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. భూమి మీద, ఆకాశము మీద, ప్రపంచమందంతటి మీద కూడా ఆయన గొప్ప శక్తిని కలిగిన శక్తిమంతుడై ఉన్నాడు అని ప్రతి వారు కూడా గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. గనుక ప్రతి వారి యొక్క జీవితంలో కూడా శోధన, శ్రమ, నష్టము, కష్టం ఇవన్నీ కూడా రావడం సహజమే. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఎప్పుడు కూడా స్థిరం, మనం ఎప్పుడు కూడా కదలం. మనము స్థిరమని ప్రతి క్రైస్తవుడు, ప్రతి ప్రభు బిడ్డ ఆ విధంగా అర్థం చేసుకొని ముందుకు సాగినట్లయితే మన జీవితాలు, మన స్థితిగతులు, బ్రతుకులు, పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుని కొరకు చక్కపరచబడతాయి. దేవుడు కడుతూ ఉంటాడు, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఒక వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగం మనం చూద్దాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనము చూసి ముందుకు సాగుదాం. హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ మాట ఉందన్నమాట. ఆయన శరీరధారిగా ఉన్న ఆ రోజులలో, ఆ దినాల్లో మహారోదనతో, వేదనతో, కన్నీళ్లతో తండ్రికి మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేసిన దేవుడై ఉన్నాడు అని దేవుని వాక్యములో ఈ మంచి మాట మనము చూస్తూ ఉన్నామన్నమాట. హెబ్రీ గ్రంథకర్త యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా జీవించాడు, ఆయన ఎలాగున్నాడు, ఆయన స్థితిగతులు ఏమిటి, ఆయన పరిస్థితులు ఏమిటి, ఆయన ఈ లోకములో దేవుడిగా పిలువబడ్డాడు కదా, దేవుడిగా పిలువబడ్డ ఆయనలో ఎటువంటి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, అభ్యంతరాలు, అడ్డులు, ఆటంకాలు ఉన్నాయి అని మనం చూడగలిగితే, ఆయన ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆటంకాలను అధిగమించిన దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యేసయ్య ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి శోధన వచ్చింది. ఆయన శరీర ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషునిగా ఈ లోకానికి మానవునిగా ప్రభులు వారు వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఏముందంటే శోధన,
శోధన శోధన ఉందని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈ శోధన అనే ఈ మాటను మనము వింటే శోధన అనే మాట చాలామందికి ఇష్టం ఉండదు. శోధన అన్నప్పుడే అమ్మో అది చాలా కష్టమండి, అది చాలా క్లిష్టం, అది రాకూడదు బాబు, అది మా కుటుంబానికి వద్దు బాబు అని చాలామంది ఆ విధంగా కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు శోధన మా వల్ల కానే కాదు అయ్యగారు, మేము జయించలేం, తట్టుకోలేం అని చెప్పగలిగిన వ్యక్తులు చాలామంది మనం ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం. అయితే ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, నీవు శోధనను జయించాలంటే మొదట ఏమండి క్రీస్తుని నిన్ను జయించినవాలి అని అంటాడు ఆయన. నువ్వు శోధనను జయించాలంటే నిన్ను క్రీస్తు జయించే అవకాశము నువ్వు దేవునికి ఇవ్వాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా అర్థం ఏమిటంటే మనల్ని ప్రభువు జయించాలి అని దేవుని వాక్యములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. మనల్ని క్రీస్తు జయించడము అనంటే మన జీవితంలో దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వడం. ఎన్నోసార్లు మనల్ని క్రీస్తు జయించడు కానీ మనమే క్రీస్తుని చాలాసార్లు జయిస్తూ ఉంటాం. దేవుని మాట వినక, దేవునికి లోబడక, వాక్యానికి వ్యతిరేకంగా, తప్పును సరిచేసుకోలేక, తప్పును దిద్దుకోలేక మనమే ఎన్నోసార్లు దేవుణ్ణి ధిక్కారం చేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మనం జయిస్తూ ఉంటాం. అయితే మనలను ప్రభు జయించినప్పుడు, మనల్ని ప్రభువారు అధిగమించినప్పుడు, మన జీవితంలో మన ద్వారా దేవునికి జయం కలిగినప్పుడు ఆ స్థితి ఏంటంటే ఒక వ్యక్తి శోధనలో ఉన్నప్పుడు ఆ శోధనలో ఉన్న వ్యక్తి క్రీస్తు జయించిన వ్యక్తిగా ఉంటే, క్రీస్తు జయించిన బిడ్డగా ఉంటే ఆ బిడ్డ శోధనను జయించడానికి గొప్ప అవకాశం, గొప్ప ఆస్కారం ఉందని ఈ రోజున బైబిలు గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒక్క మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీకు అర్థమైన పరజాలంలో చెప్పాలంటే, ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నప్పుడు శోధన జయిస్తాడు. ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఒక వ్యక్తి క్రీస్తులో తన జీవితాన్ని కట్టబడినప్పుడు ఆ వ్యక్తులు తప్పనిసరిగా శోధన లోకములో జయించే అవకాశం ఉందని ఈ రోజున దేవుని వాక్యము ఆ విధంగా మనకి సెలవిస్తూ ఉందన్నమాట. అయితే మనం ఇంకా బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ప్రతి శోధన కూడా దేవునికి ఒక వ్యక్తిని దగ్గరగా చేస్తుంది అని అంటాడు. ప్రతి శోధన కూడా, ప్రతి కష్టము కూడా, ప్రతి ఇబ్బంది కూడా ఆ శోధన ఆ వ్యక్తి దేవునికి దగ్గరగా ఉండే విధంగా దోహదపడుతుంది, సహకరిస్తుంది అని ఈ రోజున బైబిలు గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఎందుకండి మీరు ఎలాగండి ఈ మాట చెబుచున్నారు అని అంటే, భక్తుడైన దావీదు ఈ విధంగా అంటున్నాడు, నాకు శోధన కలుగక మునుపు నేను మార్గము విడిచి తిరిగి తిని అని అంటాడు ఆయన. నాకు శోధన రాక మునుపు, శ్రమ కలగక మునుపు, కష్టము నష్టము రాక మునుపు నేను క్రీస్తు మార్గాన్ని విడిచి కట్టుబాటు లేకుండా నేను తిరిగాను అని ఆ వ్యక్తి మహారాజు దావీదు మాట్లాడతాడు. ఇప్పుడైతే శోధన వచ్చిన తర్వాత, ఇప్పుడైతే నష్టం వచ్చిన తర్వాత నేను నీ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నాను ప్రభా అని భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ రోజున శోధన క్రైస్తవుని ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా చేయాలి కానీ వచ్చిన శోధనలు ఎప్పుడు కూడా క్రీస్తుకి దూరంగా ఒక వ్యక్తిని చేయకూడదని మనము గమనించి
ఆలోచించి అర్థం చేసుకోవాలి. అప్పుడే క్రైస్తవుడు దేవుని కొరకు ఒక మంచి విజయపదమైన శుభప్రదమైన ఆశీర్వాదకరమైన ఆ బ్రతుకును ఆ స్థితిని దేవుని ద్వారా పొందుకొనగలిగే వ్యక్తులుగా ఉండడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మరొక భక్తుడు ఈ విధంగా అంటాడు, మనము శోధించబడిన తర్వాత ఏమైపోతాము అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. శోధనలో పడిపోతానేమో మనుషులుగా మనం ఎన్నోసార్లు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే అది మంచిదే కాదు అని మనము గమనించి ఆలోచించాలి. ఎందుకంటే శోధనలో ఉన్నవాడు ఆ వ్యక్తి దేవుళ్ళో విశ్వాసం ఉంచగలిగితే, విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ కూడా కలవరపడడు, కలత చెందడు, కన్నీరు విడవడు అని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథములో భక్తుడు అంటాడు కదా, నన్ను దేవుడు శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మార్చబడతాను, బంగారం వలె మార్చబడ్డాను అని యోబు అనబడే భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబు కూడా ఒక వ్యక్తి బంగారం ఏ విధంగా అగ్నిలో పుటం వేయబడి అది పరీక్షించబడి పరిశోధించబడుతుందో, ఆ తరువాత అది ఏ విధంగా శుద్ధ సువర్ణం వలె మార్చబడుతుందో, శ్రేష్టమైన బంగారంగా మార్చబడుతుందో, అదేవిధంగా మన యొక్క అమూల్యమైన విశ్వాసం ఆ విధంగా పరీక్షించబడితే అగ్ని చేత, శ్రమల్లో, నష్టాల్లో, కష్టాల్లో, అప్పుడు మనము దేవుని కొరకు శుద్ధమైన వ్యక్తులుగా, పరిశుద్ధమైన వ్యక్తులుగా మార్చబడడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా శోధనలో సంతోషించాలి, శోధనలో ఆనందించాలి, శోధనలో దేవునికి దగ్గరగా ఉండాలి, శోధనలో మనము దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. మనము శోధనలో ఇంకా దేవునికి సమీపంగా, అత్యంత సమీపంగా మనము ఉండగలిగిన నాడు మన బ్రతుకులు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడే ఆ ఆవశ్యకత ఉందని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున క్రైస్తవులు ఎప్పుడు కూడా శోధన సహించిన వారిగా ఉండాలని దేవుడే ఆ విధంగా సెలవిస్తున్నాడు. మరొక ఆయన అంటాడు, శోధన వేదనే కాదు, శోధన సాధనంగా ఉండాలి అని అంటాడు. శోధన వేదన కాదు, శోధన వేదనగా మన జీవితంలో ఉండడమే కాదు, శోధన మన జీవితంలో ఒక సాధనగా ఉండాలని ఒక వ్యక్తి మంచి మాటను ఆ విధంగా పలుకుతూ ఉంటున్నాడు. కనుక శోధన వేదన కాదు, శోధన మన జీవితంలో సాధనగా మార్చబడాలి. శ్రమ వచ్చినా సరే తట్టుకుంటాను, కష్టం వచ్చినా సరే తట్టుకుంటాను, ఇబ్బంది వచ్చినా సరే తట్టుకుంటాను, అవమానాలు వచ్చినా సరే తట్టుకుంటాను, ఉపద్రవాలు వచ్చినా సరే నేను తట్టుకుంటాను, నా ప్రభు కొరకు నేను ఈ శోధనను ఒక సాధనంగా మార్చుకుంటాను అనే క్రైస్తవుడు ఆ విధంగా ఉండగలిగిన నాడు మన జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా చేయటానికి అవకాశం ఉంది. మత్తయి సువార్త 4:1 ఈ విధంగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 4:1 భాగములో ప్రారంభపు వాక్యములో ఈ మాట మనకి కనిపిస్తూ ఉంది. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనుపోబడెను అని దేవుని యొక్క వాక్యములో ఈ మంచి విలువైన ఈ మాట మనకి కనబడుతూ ఉందన్నమాట. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనుపోబడ్డాడు అని బైబిల్లో ఈ మంచి మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా యేసయ్యను కూడా శోధన వదలలేదు, యేసయ్యను కూడా శ్రమలు, నష్టాలు, కష్టాలు విడిచిపెట్టలేదు, యేసయ్యను కూడా సాతానుడు విడిచిపెట్టలేదు, వదలలేదు అని మనము అర్థం చేసుకొని
ఆలోచించాలి. యేసయ్యకే శోధన వచ్చినప్పుడు నీవు నేను ఈ లోకములో ఎంత, యేసయ్యనే సాతానుడు శోధించినప్పుడు ఈ రోజున నీ జీవితం నా జీవితం దేవుని సముఖములో ఎంత అని మనము గమనించి, మనము గ్రహించి ఆలోచన చేసి మనము దేవుల్లో ముందుకు సాగగలిగిన వ్యక్తులుగా ఉంటే నిజంగా ఈరోజు మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి అవకాశం ఉందని బైబిలు గ్రంథము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అందుకనే అప్పుడు యేసు అపవాది చేత శోధించబడిన అరణ్యానికి వెళ్ళాడు అని ఆ మాట మనము చూస్తున్నాం. కనుక యేసయ్య శోధన కొరకు ఆయన ప్రత్యేకించబడినప్పుడు ఆ యొక్క కొండ మీద 40 దినములు 40 రాత్రులు పగలు యేసయ్య ప్రార్థన చేసినప్పుడు, శోధన పడుతూ ఉన్నప్పుడు, వేదన పడుతూ ఉన్నప్పుడు భౌతికమైన శ్రమ వచ్చింది, ఆత్మీయమైన శ్రమ వచ్చింది, మానసికమైన శ్రమలు వచ్చాయి. భౌతికంగా, ఆత్మ సంబంధంగా, శారీరకంగా, మానసికంగా వచ్చిన ప్రతి శ్రమను కూడా యేసయ్య జయించిన జయశీలుడుగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ప్రభులు వారు ఏ విధంగా శోధన జయించారండి అని మీరు అడగగలిగితే, ఆయనకి బలముందా, ఆయనకి బలగముందా, ఆయనకు శక్తి సామర్థ్యాలు ఏవైనా ప్రపంచంలో కలిగి ఉన్నాడా, ఒక సైన్యాన్ని ప్రభులు వారు ఏర్పాటు చేసుకున్నారా అని మీరు అడగగలిగితే ఆయనకి అవేవీ లేవు. కానీ ఆయనకున్న బలం, బలగం, బలాలు ఏవంటే ఒక్క ప్రార్థన మాత్రమే అని మనము గమనించాలి. ఒక ప్రార్థన మాత్రమే అని మనము గ్రహించి అర్థం చేసుకోవాలి. అనగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సముఖములో ప్రార్థన చేసిన వాడిగా ఉండాలని ఈ రోజున వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. నువ్వు శోధనలో ఉన్నా సరే, నష్టములో, కష్టములో, ఇబ్బందుల్లో, కన్నీళ్ళలో, కడగండ్లలో నీ ఉన్నా సరే, నీ జీవితంలో దేవుడు దేవుని ద్వారా నీవు ప్రార్థన కలిగి ఉంటే ఆ కలిగిన ప్రార్థన నువ్వు శోధన జయించే విధంగా చేయడానికి అవకాశం ఉందని వాక్యము సెలవిస్తుంది. మరొక వాక్యం చూడండి, మత్తయి సువార్త 26:38-39. మత్తయి సువార్త 26:38-39లో మరొక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది అని అంటాడు. మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఒక వ్యక్తికి శోధన వచ్చినప్పుడు, ఒక వ్యక్తికి శ్రమ, నష్టము, కష్టం వచ్చినప్పుడు, బాబు కాస్త నవ్వండి ప్లీజ్ అంటే నవ్వుతాడా? నవ్వడు. కాస్త లేచి నువ్వు మాతో పాటు సంతోషించండి అని అంటే సంతోషిస్తాడా? సంతోషించడు. నువ్వు మాతో పాటు ఉండి కాస్తల్లా ఆ ప్రక్క వెళ్దాం రా అని అంటే ఆయన వస్తాడా? రాడనమాట. పదే పదే ఆ శ్రమ, ఆ నష్టాన్ని, కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని నెత్తు నోరు కొట్టుకొని లబో దిబో అంటూ నాకెందుకు శ్రమ, నాకెందుకు నష్టం, నాకెందుకు కష్టం, నాకెందుకు ఇబ్బంది, నాకెందుకు పేదరికం, నాకెందుకు దారిద్ర్యత అని మనుషుడు ఆ విధంగా శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోయిన వ్యక్తిగా ఆ స్థితిలో ఉండడానికి అవకాశం ఉందని మనము గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువకు అప్పగించబడుతూ ఉన్నారు. ఆయన సిలువకు అప్పగించబడుతూ ఉన్నాడు. కొంత సమయంలో ఆయన సిలువకు అప్పగించబడబో ముందు ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆయన గెత్సేమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. చెమట రక్తముగా మారునంతగా వేదన, గొప్ప శోధన, హై బీపీ, టెన్షన్ ఉంటుంది కదా, ఆ విధంగా యేసయ్య సర్వ మానవాళి కొరకు ఆ శిక్షను ఏ విధంగా భరించాలి, ఆ శ్రమ ఏ విధంగా తట్టుకోవాలి, ఆ కష్టాన్ని ఏ విధంగా నేను అధిగమించాలి అని తండ్రి దగ్గర దేవాది దేవుడు క్రీస్తు ప్రభులు వారు ఆ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారంట.
తండ్రి అని, అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటూ ఉంటున్నారు. వేదన రోదనతో, ఎంతో నష్టములో, శ్రమలో, కష్టముతో, మనోవేదనతో, దుఃఖముతో ప్రభులు వారు ఆ యొక్క ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థన ఆయన చేస్తున్నారు. అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. తన ప్రాణమంట ఏ విధంగా ఉందంటే, మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగిపోతుంది అని అంటున్నాడు. అనగా ఇంకా నా ప్రాణము చనిపోయే పరిస్థితి వచ్చింది, ఇంకా నా జీవితం ముగింపు వచ్చేసింది, ఇంకా నా యొక్క జీవితంలో ఇంకా నాకు టైం లేదు, ఇంకా నా జీవితంలో అంతిమ దినం, అంతిమ సమయం, అంతిమ స్థితి, అంతిమ గంట గడియలు ఇవే అన్నట్టుగా యేసయ్య ఆ విధంగా తన ప్రాణము మరణములో మునిగిపోయిందంటే, ఆ ప్రాణమును మరణము మునిగివేసినట్లే. అనగా మరణముతో ఒక మనిషి యొక్క జీవితము ఈ లోకములో ముగించబడుతోంది. మనిషి యొక్క జీవితము మరణంతో ముగుస్తోంది కనుక, మరణము తర్వాత మనిషి చూడడానికి అవకాశం లేదు. ఒక మనుషుడు చూడడానికి అవకాశం లేదు, రాదు. ఇంకా ఆ స్థితి నుంచి ఎవరు కూడా పొందుకునే పరిస్థితులు, అవకాశాలు లేవు అని మనము గ్రహించి, ఆలోచించి అర్థం చేసుకోవాలి. అనగా అర్థం ఏమిటంటే, ఈ రోజున అనేక మందికి వస్తున్న శ్రమలు కూడా మనల్ని లేనట్టుగా చేస్తున్నాయి. మనము ఈ లోకములో లేనట్టుగా చేస్తున్నాయి. ఈ లోకములో మనం ఉండనట్టుగా చేస్తున్నాయి. మనం ఈ లోకములో ఇంక లేము అన్నట్టుగా ఇవన్నీ చేస్తున్నాయి. కొంతమందికి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు మాట్లాడుకునే మాట ఏమిటంటే, ఇంక వాని స్థితి అంతే, వాని జీవితం అయిపోయింది, ఇంకా ఆయన బ్రతుకు అంతే, అప్పుల్లో మునిగిపోయాడు, ఇబ్బందుల్లో మునిగిపోయాడు, వ్యాపారంలో మునిగిపోయాడు. ఏమండి, జీవితంలో ఇంక తన జీవితానికి మరొక అవకాశం, మరొక ఆపర్చునిటీ లేదు అన్నట్టుగా చాలామంది ప్రజలు ఆ విధంగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఆ స్థితి ఏదంటే, ఆ శోధన ఆ మనుషుని మృంగివేసినట్లే. ఆ కష్టం, ఆ శ్రమలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు ఆ మనుషుని మృంగివేసినట్లే. అనగా ఆ మనుషుడు లేకుండా చేసినట్లే. ఈ రోజున ఇలాంటి సమస్యలు ఎన్నో మన జీవితంలో వస్తూ ఉంటున్నాయి. ఒక దెబ్బ మనకి తగిలినప్పుడు ఇంకా మనము కోలుకోవడం కష్టమని ప్రజలు అనుకుంటారు. ఇంకా ఈ దెబ్బతో ఆయన బ్రతుకు అయిపోయింది, ఆమె స్థితి అయిపోయింది, ఇంకా అంతే, చాప్టర్ క్లోజ్ అని అనుకున్న వారు కూడా చాలామంది లోకములో లేకపోలేదు. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నీవు శోధన వేదనగా అనుకోకూడదు, కానీ నువ్వు శోధన సాధనగా చేసుకున్నప్పుడు, శోధన నీ జీవితంలో సాధనంగా మార్చబడినప్పుడు, నువ్వు ఎంత శ్రమలో ఉన్నా సరే, శోధన ద్వారా నీ ప్రాణమును శోధన మృంగివేసినా సరే, శోధన కాలంలో నీ ప్రాణాన్ని మరణము మృంగివేసినా సరే, నీ జీవితం మాత్రం దేవుని కొరకు నికరంగా నిబద్ధతగా ఉండడానికి అవకాశం ఉందని వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్యం చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచన భాగం. హెబ్రీ 2:18లో మరొక శ్రేష్టమైన మాట ఉంది. ఆ మాట మనము చూద్దాం, ముందుకు వెళ్దాం. తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి సహాయము చేయువాడై ఉన్నాడు. తను శోధించబడి శ్రమ పొందిన గనుక, శ్రమ పొందిన వారికి, శోధించబడిన వారికి దేవాది దేవుడు సహాయము చేస్తున్నాడు అని దేవుని వాక్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, యేసయ్య శోధించబడి శ్రమ పొందాడు కాబట్టి, శోధించబడిన యేసయ్య శోధనలో ఉన్నవారికి శోధన విలువ తెలుసు గనుక, శోధనలో ఉన్నవాడు ఎంత కష్టములో, శ్రమలో, బాధలో ఉంటారో, శోధించబడిన ప్రతి వారికి యేసయ్య ఎప్పుడు కూడా సహాయము చేస్తూనే ఉన్నాడు. అయినా అపాయంలో ఉన్నవారికి ఉపాయము కలిగిస్తూ ఉన్నాడు. నష్టంలో ఉన్నవారికి దేవుడు ఆదరణ కలిగిస్తున్నాడు.
కృంగున వారిని ప్రభుల వారు లేవనెత్తే దేవాది దేవుడిగా అయిన ఈ రోజున ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన లేఖన భాగం ఈరోజు ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే శోధన అంటే ఏంటో యేసయ్యకు బాగా తెలుసు. మత్తయి 4:1 అయినా 40 దినములు ఏ విధంగా శోధించబడ్డాడో, ఏ విధంగా సాతానుడు శోధిస్తాడో, ఎన్ని రకాలుగా సాతానుడు శోధిస్తాడో, ఆ శోధన వేదన ఎంత కష్టమో, ఎంత క్లిష్టముగా ఉంటుందో, మరణమగునంతగా శోధన ఎంతగా శోధిస్తాడో ఆ శోధన అంతా కూడా యేసయ్యకు బాగా తెలుసు. ఆయనే శోధన విషయంలో అనుభవ జ్ఞానాన్ని, అనుభవం కలిగిన మహాజ్ఞానాన్ని దేవుని వాక్యం ఈ రోజున ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అయితే ఈ యొక్క హెబ్రీ 2:18 వాక్యం మనము చూడగలిగితే తను శోధించబడ్డాడు, శోధనలో ఉన్నవారికి యేసయ్య సహాయము చేయగలిగిన దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఈ మాట ఈ రోజున నీతో నాతో ఏమి మాట్లాడుతుంది అంటే, మనతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున శోధనలో ఉన్న అనేక మందికి మరొక వ్యక్తికి శోధనలో, కష్టాల్లో, నష్టాల్లో సహాయము చేయగలిగిన వ్యక్తులుగా, సహాయము చేసుకొనగలిగిన వ్యక్తులుగా, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి సహకారులుగా ఉండగలిగిన వ్యక్తులుగా ఉండాలని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒక మాట మీతో చెబుతున్నాను నేను. ఆ మాట ఏమిటంటే, మన యొక్క శరీరంలో కన్ను బాధపడితే చెయ్యి వెళ్ళి ఆదరించి ఓదారుస్తూ ఉంటుంది. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి వెళ్ళి అయ్యో ముళ్ళు గుచ్చిందా అని చెప్పి ఆ ముళ్ళును మెల్లగా ఆ చెయ్యి తీస్తూ ఉంటుంది అన్నమాట. తలకు దెబ్బ తగిలితే అయ్యో దెబ్బ తగిలిందని చెప్పి ఈ చెయ్యి ఆ దెబ్బ తగిలిన స్థలానికి వెళ్ళి అయ్యో దెబ్బ తగిలిందని చెప్పి గొప్ప ఆదరణ, ఓదార్పును ఆ చెయ్యి ఆ విధంగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అనగా దేహంలో ఉన్న అవయవాలకు మరొక అవయవం ఏ విధంగా సహాయం చేసుకుంటున్నాయో ఆ విధంగా అవయవాలు సహాయం చేసుకున్నప్పుడు క్రీస్తు సంఘం అనే శరీరములో ఉన్న విశ్వాసులు ఈ రోజున ఒకరికి మరొకరు, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి సహకారుడుగా, సహాయం చేసేవారుగా, పరిచర్య చేసేవారుగా, ఉపచారము చేసేవారుగా ఉండాలని ఈ దినమున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అపోస్తలుల కార్యములో దొర్క చనిపోయిన ఆ సందర్భంలో తనతో ఉన్న సహోదరులు, తనతో ఉన్న స్నేహితురాండ్రు అనేక మంది వచ్చి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు, దర్శించారు, ఆదరించారు, ఓదార్చారు. సేవకునికి పిలుపును పంపించారు. సేవకుడు వచ్చాడు, ఆమె కుడి ఉన్న స్థలాన్ని చూపించారు, మేడగది మీదకి వెళ్ళారు, ప్రార్థన చేశారు. ఆమె చేసిన ఆ క్రియలు అన్నీ కూడా, ఆమె చేసిన కార్యాలన్నీ కూడా ఆ స్థలములో ఆమెకి వివరిస్తూ ఉన్నారు. ఆమె ఏం చేసిందో, ఆమె గుణశీలాన్ని, ఆమె చేసిన కార్యాలు అన్నీ కూడా ఆ మేడగది మీదకి వెళ్ళి ఆమె కుట్టిన వస్త్రాలు, అంగీలు కూడా పేతురు గారికి చూపిస్తూ ఉన్నారు. ఈమె మా కుటుంబంలో ఫలానా, ఈమె మా సంఘములో ఫలానా, ఈమె మా ఇంటిలో ఫలానా అని ఆమె చేసిన కార్యాలు, క్రియలు ఆమె విషయంలో స్పష్టంగా సజీవంగా మాట్లాడగలిగినవిగా ఉన్నాయని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న, ఎంత ఉన్నా, బయట ఉన్నా సరే ఉపకార ధర్మాన్ని క్రైస్తవుడు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. కనుక ఈ రోజున క్రైస్తవులు ఒకరికి మరొకరు ఆ విధంగా సహకరించుకుంటూ ఉంటే, సహాయం చేసుకుంటూ ఉంటే ఈ యొక్క సహాయము, సహకారం ఎప్పుడు కూడా ఒక మనిషిలో గొప్ప ఆదరణ, ఓదార్పును ఇవ్వడానికి అవకాశం ఉందని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మరొక వాక్యం చూడండి పిల్లరా, యాకోబు 1:2, అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 10:13,
మొదటి కొరింథీ పత్రిక 10:13, యాకోబు 1:2లో మరి 2 మాటలు మనం చూద్దాం. ఆ మాటలు మనం చూసి మనం ముందుకు వెళ్దాం. 1 కొరింథీ 10:13లో ఈ మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు రాదు అని ఉంది. యాకోబు 1:2లో ఉన్న మాట ఏమిటంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అని ఉందన్నమాట. మరొక వాక్యం చూడండి, మార్కు సువార్త 14:38. మార్కు సువార్త 14:38లో మరొక మాట ఉంది. ఆ మాట ఏంటి అంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ఉందన్నమాట. చివరగా మరొక మాట యాకోబు 4:9. యాకోబు 4:9లో మరొక మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, వ్యాకుల పడుడి, ఏమండి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి అని యాకోబు 4:9లో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము దయతో గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆ మాట ఏమిటంటే, ఈ యొక్క కొరింథీ పత్రిక 10:13లో ఉంటున్న మాట ఏమిటంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు రాదు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. అనగా అర్థం ఏంటంటే, మనుషులకు వచ్చే శోధన మనుషునికి వస్తుంది కానీ, మనుషుడు సహించగలిగిన శోధనే మనుషునికి వస్తుంది కానీ, మనుషుడు భరించగలిగిన శోధనే మనుషునికి వస్తుంది కానీ, దానికి మించిన శోధన మరేది కూడా దేవుడు మనుషునికి రానివ్వడు, రాజాలదు, రానేరదని ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. భూ ప్రపంచములో ఏమండి, మనుషునికి రాని శోధన మనుషునికి వచ్చింది అని ఏమండి చరిత్రలో ఎక్కడా లేదు. భూ ప్రపంచంలో మనుషునికి రాని శోధన మనుషునికి వచ్చిందని ప్రపంచంలో ఏ చరిత్రలో కానీ, ఏ పుస్తకాల్లో కానీ, ఏ గ్రంథంలో కానీ ఎక్కడ ఈ మాటలు లేవని మనం గమనించి ఆలోచించాలి. అనగా అర్థం ఏమిటంటే, దేవుని మాట లగ్న సత్యం, దేవుని మాట వాస్తవం. దేవుని మాట ఎప్పుడు కూడా ప్రాముఖ్యమైన ఒక సందేశాన్ని మనుషులకు ఇప్పుడు అప్పుడు ప్రపంచం పుట్టిన మొదలుకొని దేవుని మాటలు అందిస్తూనే ఉన్నాయి. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు ప్రపంచాన్ని ఆదరిస్తూ ఓదారుస్తూనే ఉన్నాడు. అయితే ఈ కొరింథీ పత్రిక 10:13లో అంటున్న మాట ఏమిటంటే, మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు రాదని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా సాటి మనిషికి వచ్చిన శోధనే నీకు వస్తూ ఉంది, సాటి వ్యక్తికి వచ్చిన శోధనే నీకు వస్తూ ఉంది. నీకు వచ్చింది ఎవరికి రానదేమీ కాదు. నీకు వచ్చిన నష్టం ఎవరికో రాని నష్టము కాదు. నీకు రాని శోధన ఎవరికో రాని శోధన కూడా కాదు. నీకు వచ్చిన మరణం ఎవరికో రాని మరణము కూడా కాదు. నీకు వచ్చిన ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, అపజయము, అవిశ్వాసము, జీవితంలో ఓటమి, ఇవన్నీ కూడా ఇతర మనుషులకు రానివి కాదు, అందరికీ వచ్చేవే నీకు వస్తున్నాయి. అందరూ జయించేవే నువ్వు జయిస్తున్నావు. అందరూ పొందే శోధనే నువ్వు పొందుతూ ఉన్నావు. అందుకే మొదటి కొరింథీ పత్రిక 10:13లో భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు రాదని వాక్యం ఆ విధంగా సెలవిస్తోంది. కనుక మనుషులు ఏ శోధన అయితే ఈ లోకములో భరిస్తూ ఉన్నారో, సహిస్తూ ఉన్నారో, అదే శోధన ఈరోజు మనకి కూడా వస్తుంది. కాబట్టి మనము కలవరపడకుండా ఆ శోధనలో సాధనాన్ని చేసే వ్యక్తులుగా మనం ఉంటే నిజంగా మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి ఈ రోజున అవకాశం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా యాకోబు 1:2లో మనం చదువుకున్నాం కదా, ఆ వాక్యం మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అని ఉంది. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పునకు పుట్టించునని ఎరిగి అని వాక్యం ఉందన్నమాట. అనగా ప్రతి విశ్వాసిగా జీవిస్తే,
ప్రతి విశ్వాసికి కూడా ఒక పరీక్ష దేవుడు ఎప్పుడో ఒక రోజున పెట్టే అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అనగా నువ్వు విశ్వాసము కాబట్టి నీకు ఒక పరీక్ష ఉంది. నీ పరీక్ష ఎప్పుడో నీకు తెలియదు, నీ శోధన ఎప్పుడో నీకు తెలియదు. నీకు వచ్చే పరీక్ష సమయం, శోధన సమయం, నష్టకాలం, కష్టకాలం, కన్నీరు కాలం నీ జీవితంలో నిన్ను ఎప్పుడు తాకుతుందో, నీ జీవితంలో నిన్ను ఎప్పుడు ప్రవేశిస్తుందో, నీ కుటుంబాన్ని ఎప్పుడు తాకుతుందో అది తెలియదని ఈ రోజున బైబిల్ గ్రంథం స్పష్టంగా శోధన గురించి మాట్లాడుతూ ఉంది. శోధన గురించి మాట్లాడుతూ ఉంది. శోధన గురించి మాట్లాడుతూ ఉంది. మీ విశ్వాసానికి ఏదో ఒక రోజున పరీక్ష ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరీక్ష లేకపోతే ప్రమోషన్ లేదు. పరీక్షను లేకపోతే పై తరగతులకు వెళ్ళగలిగిన స్థాయిలు మనము పొందుకోలేం. ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాసపు జీవితంలో, భక్తి జీవితంలో మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు ఎక్కాలి అంటే, ఎక్కగలగాలంటే ఆ వ్యక్తి పొందుకునేది ఏంటంటే ఏమండి, మీ విశ్వాసానికి ఒక రోజున పరీక్ష ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తోంది. నీవు దేవుల్లో మంచి విశ్వాసవా? నువ్వు దేవుల్లో సాధారణమైన విశ్వాసగా ఉన్నావా? నువ్వు ఏ విశ్వాసగా ఉన్నా సరే నీ జీవితంలో ప్రమోషన్ రావాలంటే, నువ్వు నీ జీవితంలో మరొక మెట్టు దేవుల్లో ఎదిగి విస్తరించి అభివృద్ధి పొందాలంటే, విశ్వాసమైన నీకు కలిగిన విశ్వాసానికి ఒక రోజున పరీక్ష ఉందని దేవుని వాక్యం ఆ విధంగా హెచ్చరిస్తూ ఉంది, బోధిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. మనం ఈ రోజున అటువంటి వ్యక్తులుగా జీవించగలిగితే ఆ శోధన మన జీవితంలో సాధనంగా మార్చబడే అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకములో పుట్టాడు, పెరిగాడు, జీవించాడు. జీవితం అనేక మందికి మాదిరిగా ఆదర్శప్రాయంగా ఉంది. అనేక మంది మధ్యలో క్రీస్తు ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది. లోకము ఆయన మహిమను కనుగొంది. వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అన్ని నామముల కన్నా పైనామముగా ఏమని దేవాది దేవుడు ఆయన హెచ్చించినట్టుగా వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది అన్నమాట. యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామం. యేసయ్య నామము అన్ని నామముల కన్నా అతీతమైన, అతి శ్రేష్టమైన, ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైన నామమని యేసు క్రీస్తు నామమును గురించి బైబిల్ గ్రంథం ఆ విధంగా బోధిస్తుందన్నమాట. ఎందుకంటే యేసయ్యది అంత శ్రేష్టమైన, అతీతమైన నామము అని మీరు అడగగలిగితే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తను కూడా ఈ లోకములో జీవించినప్పుడు తన విశ్వాసానికి కూడా ఎన్నో పరీక్షలు వచ్చాయి. తన జీవితానికి కూడా ఎన్నో శోధనలు, నష్టాలు, కష్టాలు వచ్చాయి. ఒక పక్క లోకం, ఒక పక్క శరీరం, ఒక పక్క మత నాయకులు, ఒక పక్క పెద్దలు, ఒక పక్క రోమా సామ్రాజ్యం, ఒక పక్క సైనికులు, ఒక పక్క అనేకమైన కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన జీవితంలో శోధనలో అడ్డుబండలుగా, అభ్యంతరంగా, ఆటంకాలుగా వచ్చాయి. కానీ యేసయ్య ఎక్కడా ఓడిపోలేదు. యేసయ్య ఎక్కడా రాజీ పడలేదు. యేసయ్య ఎక్కడా పడి పతనమైపోలేదు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను లోకాన్ని జయించిన ప్రకారముగా మీరు కూడా లోకాన్ని జయించండి అని జయశీలుడుగా యేసు ప్రభులు వారు చెప్పిన మాట మనకి బైబిల్లో కనిపిస్తూ ఉందన్నమాట. మరొక వాక్యం చూడండి పిల్లరా. ఏమండి, మార్కు 14:30 ఏముందంటే, వాక్యం అంటూ చూడండి 30, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని 38వ భాగం మార్కు 14 ఈ వాక్యం మనము ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ మాట వాస్తవమే. ఈ మార్కు 14:38 ఉన్న మాటను మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఒక వ్యక్తి శోధనలో ప్రవేశించకుండా ఒకే ఒక పరిష్కార మార్గాన్ని ప్రభులు వారు పెట్టారంట. ఒక క్రైస్తవ కుటుంబం, ఒక సంఘం, ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్మిన భక్తుడు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గాన్ని ప్రభులు వారు ప్రపంచంలో పెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో ఒకే ఒక పరిష్కారం, ఒకే ఒక
ఏమంటే సొల్యూషన్ ఉన్నట్టుగా మనం బైబిల్లో ఈ రోజున చూస్తూ ఉంటున్నాం. అదే మార్కు 14:38, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువ కలిగి ఓ విశ్వాసి, ఓ శోధన జయించబోచున్న ఓ వ్యక్తి, ఓ శోధనలో ప్రవేశించబోయే ఓ వ్యక్తి, నువ్వు విశ్వాసములో నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయగలిగితే ఆ యొక్క మెలకువ కలిగిన ప్రార్థన నీవు శోధనలో పడకుండా నీ జీవితాన్ని తప్పించే గొప్ప అవకాశం ఉందని ఈ రోజున ప్రభులు వారు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నారండి. ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నారు. యేసయ్య ఇన్ని శోధనలు జయించుకుంటూ వచ్చాడు కదా, యేసయ్య ఇన్ని నష్టాలు కష్టాలు ఆయన జయిస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ వచ్చాడు కదా, ఆయనలో ప్రార్థన ఉందండి అని మీరు అడగగలిగితే దానికి వాక్యం అంటున్న జవాబు ఏంటంటే, యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడు, పగలు సమీపమైన గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్టుగా దేవుని యొక్క వాక్యములో ఆ మాట మనము చూస్తున్నాం. దావీదు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు దావీదు ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయం, సాయంకాల సమయంలో దేవుని సముఖములో తనకొచ్చిన ప్రతి సమస్య కొరకు దేవుని సముఖములో ఎన్ని బాధ్యతలు బరువులు భారాలు ఉన్నప్పటికీ కూడా దేవుని సముఖములో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేసినట్టుగా బైబిల్ గ్రంథం మనకి దావీదు గురించి ఆ విధంగా సాక్ష్యమిస్తూ ఉంది. ఈ రోజున మన జీవితంలో ఏముందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేయాలి. శోధన సహజమే, శోధన పరిపాటే, శోధనలు వస్తాయి. శోధనలో క్రైస్తవుడు కృంగిపోకూడదు, శోధనలో క్రైస్తవుడు ఓడిపోకూడదు, శోధనలో క్రైస్తవుడు జీవితం ఇంకా లేదు అని ఎప్పటికీ అనకూడదు, అనరాదు, అనుకోనకూడదు. ఎందుకంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, క్రైస్తవుడు అనగా లోకాన్ని జయించిన వ్యక్తి, క్రైస్తవుడు అనగా పాపాన్ని జయించిన వ్యక్తి, క్రైస్తవుడు అనగా శరీరాన్ని జయించిన వ్యక్తి. ఈ మూడు జయించిన వాడే నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవ తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పుటలో సందేహం లేదని ఈ రోజున వేదవాక్యం ఆ విధంగా మన మధ్యలో సెలవిస్తూ ఉందన్నమాట. అయితే ఈ మార్కు 14:38 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నేను అంటున్నాను, నువ్వు కష్టములో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు, నీవు బాధల్లో ఉన్నప్పుడు, జీవితంలో విసికి వేసారిపోయినప్పుడు, ఇంకా దేవుడు లేడనే చెప్పి మనం ప్రార్థన అనుకుంటూ ఉంటున్నామా? ఇంకా దేవుడు సహాయం చేయుడులే అని మనము విశ్వాస జీవితాన్ని మానుకుంటున్నామా? మనము సంఘాన్ని మానుకుంటున్నామా? సంఘ కార్యకలాపాలు మానుకుంటున్నామా? ఆరాధనలు మానుకుంటున్నామా? ప్రార్థన మానుకుంటున్నామా? ఒక్కసారి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకొని ఆలోచించి అర్థం చేసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏమిటంటే, 38 మార్కు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్న మెలకువ కలిగి ప్రార్థన చేయమని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. శోధనలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని సముఖములో ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది. ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది. శోధనలో ఉన్న వ్యక్తికి ఆ పరిష్కార మార్గం ఏదంటే ప్రార్థన అని ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితంలో ప్రార్థన ఉందా లేదా? మన జీవితంలో ప్రార్థన లేకపోతే మనము శోధనకు సమీపంగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితంలో ప్రార్థన లేకపోతే ఈరోజు మన జీవితం నష్టాలకు కష్టాలకు శోధనకు బాధలకు ఇబ్బందులకు ఈరోజు మన జీవితం సమీపంగా ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. మరొక వాక్యం చూడండి ప్రియమైన వాళ్ళరా, యాకోబు 4:9 మరొక మాట ఉంది. ఆ మాట మనం చూసుకొని ముగించుకుందాం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి అని దేవుని యొక్క వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఈ మార్కు సువార్తకు ఏమండి ఈ వాక్యము అనుసంధానంగా ఉంది. ఈ మార్కులో చెప్పబడిన
ఈ మాటకు ఈ వాక్యము అనుసంధానంగా ఉందన్నమాట. అనగా మీరు శోధనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలంటే ఏమండి, యాకోబు 4:9 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మీరు ఆ ప్రార్థనలో, మీరు ఆ శోధనలో తప్పించుకున్నట్టుకు చేసిన ఆ ప్రార్థన విషయంలో, మీ కష్టాల్లో బాధల్లో దేవుని సముఖంలో మీరు చేసిన ప్రార్థనలో ఇవన్నీ ఉండాలంట. మీరు చేస్తున్న ప్రార్థనలో ఇవన్నీ ఉండాలంట. ఏముండాలంటే వ్యాకులు పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి, కన్నీరు విడవాలి, మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోవాలి. మీ విలాసవంతమైన జీవితాన్ని, స్థితిని ఏమండి మనము దుఃఖానికి రోజున మార్చుకున్న వ్యక్తులుగా ఉంటే ఈరోజు మన జీవితం దేవుని కొరకు అత్యున్నతమైన ఆశీర్వాదకరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడని ఈ రోజున వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనేక మంది నష్టాల్లో ఉంటారు, అనేక మంది కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమలో ఉంటారు. ఆ శ్రమలు వచ్చినా సరే వారు ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేయకుండా పరిష్కారము దొరకదు. ప్రార్థన చేయకుండా సమస్యకు సమాధానం లభించదు, దొరకదు. ఎందుకంటే నీ జీవితంలో పరిష్కార మార్గం, నీ జీవితంలో సమస్యను పరిష్కరించే మార్గము, సమాధానం ఏంటంటే ప్రార్థన తప్ప మరొక ఆయుధం క్రైస్తవుని చేతిలో లేదని దేవుని వాక్యం ఆ విధంగా ఈ రోజున సెలవిస్తూ ఉంది. అందుకని నీవు చేసే ప్రార్థనలో ఈ యాకోబు 4:9 వాక్యం సెలవిస్తున్నట్టుగా ఈరోజు మనం ప్రార్థనలో ఏముండాలంటే వ్యాకులు పడాలి. వ్యాకులం అంటే దుఃఖము, బాధ, వేదన, స్వీపింగ్ అంటారు కదా. ఏమండి, ఎప్పుడు ఏడుస్తూ మూలుగుతూ ఉంటారు, ఎప్పుడు కూడా ఏడుస్తూ అంగలారుస్తూ రోధిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా దుఃఖ ముఖంతో కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా వేదన ముఖంతో కనిపిస్తారు, ఎప్పుడు కూడా ఏడుపు పెట్టి కనిపిస్తూ ఉంటారు. ఏడుపు లేకపోతే, కన్నీరు లేకపోతే, దుఃఖము లేకపోతే, విలాపము లేకపోతే, ప్రలాపము లేకపోతే క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సముఖములో, దేవుని ద్వారా శోధనలో ఏమంటే తప్పించబడడం కష్టమని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. నేను అంటున్నాను, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ఈరోజు మనం ప్రార్థనలో బాధపడుతూ ఉన్నామా? ఈరోజు మనం ప్రార్థనలో ప్రసవ వేదన దేవుని సముఖంలో కనిపించాలి. అయ్యా, నాయనా, తండ్రి, దేవా అని ప్రార్థన అంగలార్చి నోరెత్తి రోధించి ప్రలాపించి ఒక వ్యక్తి కన్నీరు కార్చగలిగితే నిజంగా ఆ స్థితి దేవుడికి నచ్చిన స్థితి అని ఈ రోజున బైబిల్ సెలవిస్తూ ఉందన్నమాట. రెండవది ఏంటంటే వాక్యం అంటుంది దుఃఖపడాలి, దుఃఖపడాలి, దుఃఖం 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 దుఃఖించాలి. ఎంత దుఃఖం అంటే మన కళ్ళల్లో దుఃఖం ఉండాలి, మన గుండెలో దుఃఖం ఉండాలి, మన యొక్క ఏమండి మన ముఖంలో దుఃఖ యొక్క కవలికలు కనిపిస్తూ ఉండాలి. ఎందుకు ఈ మనిషి ఈ విధంగా ఉన్నాడో అని నిన్ను చూస్తున్న వ్యక్తులు ఆ విధంగా చెప్పగలగాలి. ఫలానా సమస్య వచ్చిందండి, అందుకే ఆ తల్లి దుఃఖంగా కనిపిస్తుంది, అందుకే ఆ తండ్రి దుఃఖంగా కనిపిస్తున్నాడు, అందుకే ఆయన ముఖం దుఃఖముఖముగా ఉందని ఈ రోజున నిన్ను చూసిన ప్రజలు దేవుని సముఖములో ఆ విధంగా చెప్పగలగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది వాక్యం అంటున్న మాట ఏమిటంటే మీ నవ్వును, మీ సంతోషాన్ని, మీ ఆనందము కలిగిన ముఖమును మీరేం చేయాలంటే ఏమండి వాక్యం అంటుంది, ఏమండి వాక్యం అంటుంది కదా, మీ దుఃఖమును, మీ ఆనందమును ఏమండి చింతకు మీరు మార్చుకోవాలంట. మీ ఆనందాన్ని చింతకు మార్చుకోవాలి. చింత అంటే ఆ వ్యక్తి అదే విధంగా ఆ సమస్యను ఆలోచిస్తూ నిర్ఘాంతపోతూ ఉంటాడు, నిర్ఘాంతపోతూ ఉంటాడు. అదే శ్వాస, అదే శ్వాస, అదే ఆలోచన, అదే తపన, అదే తాపత్రయం ఎవరు పిలిచినా సరే మనుషుడు ఆ విధంగా ఒక బొమ్మ వలె ఉండిపోతాడు, ఒక విగ్రహం వలె ఉండిపోతాడు, ఒక బొమ్మ వలె ఆ వ్యక్తి ఆ విధంగా మార్చబడే అవకాశం ఉంది. ఈరోజు క్రైస్తవుడు ఇన్ని స్వభావాలు కలిగి ఈ యొక్క ఏమండి ఈ మార్పు ప్రకారంగా ఒక వ్యక్తి దేవుని సముఖంలో శోధనలో ఆ విధంగా ఏమైనా ప్రవేశించుకున్న ప్రార్థన చేయగలిగితే ప్రార్థన
నీ జీవితంలో శోధనలో ఈ ప్రార్థన నీ జీవితానికి నేర్పిస్తుంది సాధనాన్ని నేర్పిస్తుంది. ఈ శోధనలో సాధన కలిగి నీవు నీ జీవితంలో శోధన ఏ విధంగా జయించాలో ఆ మంచి పాఠాన్ని నేర్పించేది ప్రార్థన అని ఈ రోజున దేవుని వాక్యం తప్పకుండా దేవుని స్తోత్రం కలుగుగా అందరము కల్పిస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం.